Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఫైనలీ ద మోస్ట్ అవైటెడ్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ చూసి రావడం జరిగింది. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి మావా? సరే, మూవీలో స్టఫ్ గురించి డీటెయిల్డ్ గా చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓజీ మూవీ ప్లాట్ విషయానికి వస్తే, సత్యదాదా అదే మన ప్రకాష్ రాజ్ గారికి ముంబైలో ఒక పోర్ట్ ఉంటది. దానికి అండగా ఉండే మన ఓజస్ గంభీర పోర్ట్ ని కాపాడుతూ ఉంటాడు. అయితే ఒక సిట్యుయేషన్ వల్ల మన ఓజస్ గంభీర సత్యదాదా అండ్ ముంబైని విడిచి దూరంగా వెళ్ళిపోతాడు. ఎందుకు, ఏమైంది, తర్వాత మళ్ళీ ముంబై రావడానికి రీజన్స్ ఏంటి అనేదే ప్లాట్ మామా. ఈ స్టోరీతో పని ఉంది కానీ మామా, ఒక ఫ్యాన్ కి నువ్వు నీకు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే హీరో నీకు ఒక ఛాన్స్ ఇచ్చి మూవీ తీయు అంటే అదే మన సుజిత్ ఫ్యాన్ బాయ్ మూవీ ఓజీ. మూవీలో ఫస్ట్ హాఫ్ ఉంటది మామా, టైటిల్ కార్డ్ నుంచి నీ బాడీ షివర్ అవుతదన్నమాట. ఏంటి మావా అంత లేపుతున్నావు? పవన్ కళ్యాణ్ ఫ్యానా? ఒరే, నీకు నచ్చకపోతే ఇంకా ఫ్యాన్ అనే కామెంట్స్ లో ఏడ్చేస్తావా ఏంటి? అక్కడ మూవీలో ప్రభాస్ ఉన్నా పవన్ కళ్యాణ్ ఉన్నా నా మాట ఒకటే, బాడీ షివర్ అవుతది. మూవీలో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటో చెప్పనా, మన పవన్ కళ్యాణ్ గారు. ఇది చెప్పగానే అందరూ అది మాకు తెలుసులేరా అంటారు. కాకపోతే సుజిత్ డైరెక్షన్ కానీ టేకింగ్ కానీ వేరే లెవెల్. దీనికి తోడు సుజిత్ నువ్వింత బాగా డైరెక్ట్ చేస్తే థియేటర్లో నా బీజిఎంతో నీకు శవాలు లేవడానికి నేను హెల్ప్ చేస్తా అని తమనన్న బీజిఎం కొట్టాడు చూడు. నిజంగా థియేటర్లో బీజిఎం కి శవాలు లేవటం పక్క. దీనమ్మ ఏం తాగి బీజిఎం కొట్టావన్నా, అఖండ తర్వాత ఆ లెవెల్లో. సారీ, ఆ బీజిఎం కూడా ఇప్పుడు ఎందుకు పనికిరాదు. చింపేశావు సారీ, చెద్దకొట్టేశావు సారీ, అద్దర కొట్టేశావన్నా. ఇంకా మూవీలో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కానీ స్టైల్ కానీ స్వాగ్ కానీ నెక్స్ట్ లెవెల్ అంతే. నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే నీకు ప్యూర్ గూస్ బంప్స్ పక్కా మావా. మావా అసలే పవన్ కళ్యాణ్ అంటే హేట్ చేసే వాళ్ళు ఇంకా నేను కామెంట్ సెక్షన్ లో వేసుకుంటారు చూడు. ఉన్నమాట అంటే బ్రహ్మదేవుడికైనా రిమదగిలంట. ఉన్నదే మావా చెప్తున్నా. కాలితే కాలని, మనం మాత్రం ఏం చేస్తామని చెప్పు. మరి సుజిత్ మూవీని అలా ఫ్యాన్ బాయ్ సంభవంలా తీశాడు. పోనీ హేటర్స్ కోసం ఒక 2-3 నెగిటివ్స్ చెప్పొచ్చు కదా మావా. సర్లే, మూవీలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ విషయానికి వస్తే, ఫస్ట్ పాజిటివ్స్ అంటే ఫస్ట్ హాఫ్ మెంటల్ మాస్ ఉంటది అలాంగ్ విత్ పవన్ కళ్యాణ్ గారి ప్రెజెన్స్ అండ్ ఫ్యాన్ బాయ్ సుజిత్ డైరెక్షన్. అండ్ ఇక మూవీలో టెక్నికల్ గా కూడా చాలా బాగుంది. ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే, మేజర్ కాదు ఇంకా పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పాలి, అది కొనిదల తమనన్న బీజిఎం సావది. నో కూతురు మావా. సరే నెగిటివ్స్ కి రా. నువ్వు కూడా యాంటీస్తో కలిసిపోయావేంటి? సర్లే, ఇంకా నెగటివ్స్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్ లో స్లో ప్రొసీడింగ్స్ అండ్ కొంచెం ఫ్లాట్ నరేషన్ అనిపించవచ్చు. అమ్మయ్యా, ఇప్పుడు యాంటీస్ హ్యాపీగా ఫీల్ అవుతారు మావా. అదే సెకండ్ హాఫ్ కానీ సేమ్ ఫస్ట్ హాఫ్ మోడ్లో రన్ అయి ఉంటే ఏ రికార్డ్ పీస్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలేదు కాదు. బట్ స్టిల్ ఓజీ బాక్స్ ఆఫీస్ ఊచకోత అస్సలు ఆగదు. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే ఓజీ ఈజ్ ఏ ఫీస్ట్ ఫర్ మూవీ లవర్స్. ఎక్స్పెషలీ నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యానా, వెళ్ళి టికెట్ బుక్ చేసుకోమావా. ఇంకా మన న్యూస్ త్రీ పీపుల్ వర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికి వస్తే ఇట్స్ ఎ గ్రీన్ సిగ్నల్ మావా. ఇంతకీ మీరు ఓజీ మూవీ చూసారా? మరి మీకు ఓజీ మూవీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి, చూస్తా. అండ్ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.